ఇక విచారణలో ప్రధానంగా కేబినెట్ అనుమతి లేకుండా నిధులు కేటాయించడంపై కీలకంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇదే కేసులో ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా ఇవాల్టి కేటీఆర్ విచారణలో కీలకం కానుంది. ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్తో పాటు నిన్నటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. విచారణలో కేటీఆర్ను 30 నుంచి 40 ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. రూల్స్ పాటించకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో 55 కోట్ల రూపాయల నిధులను మళ్లించడంపై కేటీఆర్పై అభియోగాలున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేటీఆర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఏసీబీ తన ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నది. ఇదే అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకు అనంటే ముఖ్యంగా 2 అంశాలు చూసుకోవాలి. ఒకటి, ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒకవేళ అది కంటిన్యూ ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ను పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు అప్పుడు 58 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సరే అది హైదరాబాద్ ఇమేజ్ని పెంచేందుకే కావచ్చు, లేదంటే కొంత ఆదాయం రావడానికి కావచ్చు, లేదంటే తెలంగాణ ఇమేజ్ని పెంచడం దేశంలోనే అంశాలు కావచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అప్పటికి అప్పటికి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. ఎన్నికలకు అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి సమయంలో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలోనే ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో అదొక పర్మిషన్ కేటీఆర్ తీసుకోవాలనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. ఆ తర్వాత మరొకటి, ఇంత అమౌంట్ విదేశీ సంస్థకు పంపించినప్పుడు మరొక వైపు ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ నుంచి కూడా లేదంటే ఫైనాన్స్ నుంచి కూడా ఒక క్లియరెన్స్ కావాలి. ఈ 2 క్లియరెన్స్ లేదనేది ఎఫ్ఐఆర్లో ఏసీబీ పెట్టింది. సో ఈ 2 అంశాలను కేటీఆర్ ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి మరి కొంత అమౌంట్ విదేశీ కంపెనీకి ఇవ్వాల్సింది ఫార్ములా ఈ రేసులో కాబట్టి నేను పంపినా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చట్టం ఖచ్చితంగా తన నిబంధనలకు చూసినప్పుడు ఈ 2 అంశాల్లో కేటీఆర్ తప్పు చేసినట్టుగా ఏసీబీ చెప్తుంది. ఒకటి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉండాలి. రెండవది, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా ఫైనాన్స్ అప్రూవల్ ఉండాలి. క్యాబినెట్ అప్రూవల్ అయితే ఫైనాన్స్ అప్రూవల్ ఉంటుంది. ఈ 2 అప్రూవల్ లేకుండా ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ అభియోగాలు ఉన్నాయి. ఇక మరొక అంశము ఏంటంటే హైకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. మీరు 58 కోట్ల రూపాయలు సుమారు 58 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేశారు కదా. సో ఈ హెచ్ఎండిఏ పంపడానికి, హెచ్ఎండిఏ ఖర్చు చేయడానికి ఒకవేళ మీరు కమిటీ అంటున్నారు, అందులో హెచ్ఎండిఏలో 3 ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత స్వతంత్ర కమిటీ అని చెప్తున్నారు, సపరేట్ బాడీ అని చెప్తున్నారు. కాబట్టి అందులో సీఎం ఉంటారు, అట్లనే మున్సిపల్ శాఖ మంత్రి కమిటీలో ఉంటారు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉంటారు. ఈ 3 ఉంటారు. కానీ మీరు 3 ఉన్నప్పుడు ఆ స్థాయిలో అమౌంట్ పంపడానికి లేదు. 10 కోట్లు మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. మీరు ఇంత అమౌంట్ను దాదాపుగా 50 కోట్లకు పైగా అమౌంట్ను ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. సో ఈ 3-4 ప్రశ్నలకు ఖచ్చితంగా కేటీఆర్ చాలా అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు కూడా వీటికి సరైనటువంటి సమాధానం లేదనేటువంటి చర్చ కూడా ఉంది. సో వీటి మీదనే ఎక్కువగా ఏసీబీ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. మనకు హైకోర్టులో జడ్జి లక్ష్మణ్ ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలో కూడా ఈ అంశాలు ఉన్నాయి. మీ మీద అభియోగం ఏంటి? ప్రధానంగా ఒకటి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ మీరు తీసుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఫైనాన్స్ అప్రూవల్ కావాలి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, అది లేదు. క్యాబినెట్ ఒకటి అంశం కావచ్చు. తర్వాత మీరు 10 కోట్ల రూపాయల వరకు ఓకే, 10 కోట్ల నుంచి మీరు అదనంగా అమౌంట్ పంపారనేది ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉంది. ఈ అంశాలను మీరు ఎందుకు, మీ పిటిషనర్ ఎందుకు ఉల్లంఘించారన్నటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. సో మొత్తానికైతే కేటీఆర్ కొంత ఈ కేసు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ భవిష్యత్తుకు ఉచ్చు బిగుస్తుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. చాలామంది బీఆర్ఎస్ లీగల్ సంబంధించినటువంటి అడ్వకేట్లు వేరే అభిప్రాయం చెప్పినారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా అభిప్రాయాలు చెప్పినప్పుడు కూడా చాలా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ మీద ఈ కేసులు బలంగా అభియోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంశం. మరొక అంశము ఇక్కడ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడు, ఆయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్. సో ఆయన కూడా నిన్న స్టేట్మెంట్లో కేటీఆర్ పంపామని చెప్పారు. సో పంపామన్నటువంటి విషయాలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అదొక అంశం. రెండోది, అరవింద్ కుమార్ కూడా A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ చెప్పారు కాబట్టి మేము పంపామని చెప్తున్నారు. కేటీఆర్ కూడా ఈ అంశాన్ని చెప్పారు. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతంగా వివరించాల్సినటువంటి బాధ్యత అప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో ఉన్న అపధర్మ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ను
ఆల్రెడీ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక విదేశీ కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను అనుసరించలేదు, ఆ నిబంధనలను పాటించలేదని ప్రధానమైనటువంటి అభియోగాలు కేటీఆర్ మీద ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అందుకే ఏసీబీ ఈ అంశాలన్నీ చెప్పింది. ఒక్కొక్క స్టేట్మెంట్ ఏసీబీ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఈ అన్ని అంశాలు పేర్కొన్నది, అన్ని సెక్షన్లను కూడా పెట్టింది. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. సో క్వాష్ పిటిషను 99% ఏ కోర్టు కూడా క్వాష్ పిటిషన్ వేసినప్పుడు సో అడ్డగోలుగా కొట్టివేసే పరిస్థితులు ఉండవు. ఏసీబీ చాలా అభియోగాలు ఆయన మీద కేటీఆర్ మీద పెట్టింది కాబట్టే సో ఖచ్చితంగా వీటి మీద విచారణ చేయాలి. మీరు ఎందుకు విచారణ ఎదుర్కోరు? మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి కదా, మిగతా అధికారుల మీద ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. మీరు ఊరికేనే మీరు ఆ అమౌంట్ని నేనే పంపించాను, 50 కోట్ల పైచిలకు అమౌంట్ నేను విదేశీ కంపెనీకి పంపించానంటే అవన్నీ కూడా చట్ట పరిధిలో జరగాలి, చట్ట నిబంధనల మేరకు ఉండాలి తప్ప స్వతహాగా మీరు పంపించండి వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ అని చెప్పడానికి వీల్లేదన్నటువంటి అంశాలు అర్థం వచ్చేలా కోర్టు కూడా ఆ రోజు ప్రశ్నించింది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీంని. సో కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ మెడకు ఈ ఫార్ములా రేస్ ఉచ్చు బిగిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదే కనుక ఇప్పుడు వేసే ప్రశ్నల్లో ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే, ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పినట్టు చెప్తే అక్కడ కుదరదు. ఖచ్చితంగా ఎందుకు మీరు అమౌంట్ పంపించారు, ఎందుకు అంత అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారన్నటువంటి అంశాలను ఆయన ఏసీబీ అధికారులకు చెప్పాల్సి వస్తుంది. మామూలుగా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది, చేతులు ఎక్కడ మారాయి, డబ్బులు కనిపించట్లేదా కదా అని చెప్తూ ఉండొచ్చు. కానీ ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. సో ఆ సమాధానంలో వాళ్ళు సంతృప్తి చెందితే ఓకే, ఎక్కడ అవినీతి జరగలేదు అనేది కేటీఆర్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే అవినీతి పలానా దగ్గర జరిగింది, మీరు 10 కోట్ల కంటే ఎక్కువగా పంపించొద్దు విదేశీ సంస్థకు, మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పర్మిషను ఫైనాన్స్ నుంచి పర్మిషన్ ఉండాలన్నటువంటి అంశం కావచ్చు, లేదంటే ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మీరు పంపించాలన్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది ఏసీబీ. అంత ఈజీగా ప్రెస్ మీట్లో మాట్లాడినంతగా ఈజీగా అయితే ఉండదు, బయట మాట్లాడుకున్నంత ఈజీగా అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఏసీబీ ఇక్కడ అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఏసీబీ మీద ఉంటుంది. ఈ అమౌంట్ను ఎట్లా విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశాము అవినీతి లేకుండా అనేది చెప్పేటువంటి బాధ్యత కేటీఆర్ మీద ఉంటుంది. ఇంకొక వైపు అరవింద్ కుమార్ చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే బిఎల్ఎన్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఈ 2 స్టేట్మెంట్లను ఏసీబీ పరిగణలోకి తీసుకొనే ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ సంతృప్తికరమైనటువంటి సమాధానం రాకున్నా, లేదంటే అవినీతి లేదని ఆయన నిరూపించుకోలేకపోయినా ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఈరోజు అరెస్ట్ కాకపోయినా మరోసారి ఆయన పిలిచి, ఎందుకంటే A2, A3ని నిన్న ఒకళ్ళని 6 గంటలు అరవింద్ కుమార్ 6 గంటల పాటు విచారణ చేసింది ఏసీబీ, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని 9 గంటల పాటు విచారణ చేసింది. ఇప్పుడు మరి కేటీఆర్ని ఎంతసేపు విచారణ చేయబోతున్నారు? ఈ ఇద్దరిని అడిగినటువంటి ప్రశ్నలతో పాటు అదనంగా కేటీఆర్ని మీరు ఎందుకు ఈ అమౌంట్ను పంపారన్నటువంటి విషయాలు కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. గతంలో సిబిఐ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలామంది చెప్తున్నారు అధికారులదే మొత్తం బాధ్యత, అధికారులదే జరిగింది. ఆ రోజు శ్రీలక్ష్మి కావచ్చు, ఇతర అధికారులు ఐఏఎస్ అధికారులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. సో మంత్రులందరూ సేఫ్ అయ్యారు అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేటీఆర్ స్వయంగా అమౌంట్ నేనే పంపాను ఈ ఫార్ములా రేస్కు సంబంధించి విదేశీ సంస్థకు అని చెప్పి ఆయన స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేటీఆర్ని ప్రశ్నిస్తుంది. కేటీఆర్ సరైనటువంటి సమాధానం ఇవ్వకపోయినా, అవినీతి లేదని ఆయన నిరూపించుకోలేకపోయినా, అవినీతి ఉందని ఏసీబీ నిరూపించినా ఖచ్చితంగా ఈ క్రాస్ క్వశ్చన్స్ తోటి మొత్తానికి కేటీఆర్ని ఈరోజు వరకు ఒకవేళ ఈ 9 గంటల 10 గంటల రాత్రి వరకు ఎంతవరకు విచారణ చేస్తారో, కానీ ఒకవేళ ఏసీబీ అవినీతి లేదు అని ఒకవేళ అట్లా ఏమన్నా అనుకుంటే అంటే కేటీఆర్ ఇచ్చే సమాధానం బట్టి మరొక రోజు పిలవచ్చు. ఎందుకంటే కోర్టు కూడా మీకు ఏమైనా సమస్య అయితే మరొకసారి రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యారు. సో క్వాష్ పిటిషన్ అనేది ఇంతవరకు దాదాపు చాలా కేసుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫార్ములా రేసుని మొత్తం కొట్టేయమని ఆయన కోరారు. అది ఫేక్ కేసు, నా మీద ఇది రాజకీయ కుట్ర సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి కుట్ర కేసు అని కేటీఆర్ చెప్తుండవచ్చు. కానీ ఖచ్చితంగా ఏసీబీ అవినీతిని నిరూపించగలిగితే కేటీఆర్ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఈ కేసులు అయితే ఆయన ఉచ్చు బిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇది అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తే చాలా రోజులే జైల్లో ఉండాల్సి వస్తుంది అనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి సో ఏసీబీ ఏం ప్రశ్న లేబోతుంది, ఎట్లా కేటీఆర్ నుంచి సమాధానం రాబట్టబోతుంది అనేటువంటి విషయాలు ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా కేటీఆర్ బయట ప్రెస్ మీట్లలో మాట్లాడినట్టుగా, లేదంటే లీగల్ ఎక్స్పర్ట్స్
బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మీడియాతో మాట్లాడినట్టుగా అంత ఈజీగా ఏసీబీ దగ్గర ఉండదు. సో ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. సో అది అక్కడ నిరూపించుకోవాల్సిందే. సేమ్ టైంలో చాలా అభియోగాలను ఎఫ్ఐఆర్లో ఏసీబీ పెట్టింది కాబట్టి ఒక్కొక్క సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈరోజు అరెస్టు చేయకపోయినా తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చి సో అప్పుడు ఆ ప్రశ్నలకు అవినీతి జరిగిందని ఏసీబీ నిరూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఆ తర్వాత ఆయన మీద చర్యలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు.